హలో గైస్, ఇవాళ అయితే మనము నవ్యతో పాటు బయటకైతే వెళ్తున్నాము, నడుచుకుంటూ వెళ్తున్నాం. సో ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. సో వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ ఐస్ ఉంది, పక్కనంతా ఐస్ చూసి అయితే ఫుల్ హ్యాపీ అయిపోయాను అనమాట. బికాస్ మన దగ్గర ఐస్ ఉండదు కదా, ఎప్పుడు ఎండగా కానీ చల్లగా కానీ ఉంటుంది. సో అందుకని చెప్పి బయటికి వెళ్తే వెళ్ళిన ఫస్ట్ కొంచెంసేపు బాగానే ఉంది గైస్. వెళ్ళిన దగ్గర నుంచి ముక్కు కారుతా ఉంది, ఫుల్ చలి పుడతా ఉంది, ఎక్కడ దొరికిద్దిరా ప్లేస్ అన్నట్టుంది నాకైతే. మేమైతే ముందు ఇండియన్ బజార్కి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక గ్రోసరీస్ తీసుకుందామని వెళ్తే నాకైతే ఈ ఇండియన్ బజార్కి రాగానే ముందు ఇల్లు గుర్తొచ్చింది అండ్ డీమార్ట్లు గుర్తొచ్చాయి. ఇంకా ఇండియాలో ఉన్న ఫీలింగే వచ్చిందనమాట. మా దగ్గర కూడా ఉంటాయి కానీ ఇది ఇంకా చాలా పెద్దగా అనిపించింది నాకు. అండ్ చాలా రకాల వెజిటబుల్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని వెజిటబుల్స్ అయితే తీసుకున్నాము. మేము తెస్తాము, ఎప్పుడు కూలిపోతాయి. నువ్వు చెయ్యి, బాగుంటుంది. ఆ రెసిపీ తీసుకెళ్ళి అక్కడ చేస్తాను నేను. నీకెవరు నేర్పించారు? అబ్బా, ఒకటి తినొచ్చా? టేస్టింగ్ టైం. పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకుందామా? ఏమంటో పొట్లకాయ పాలేసి తాలింపు. ఓకే. అండ్ నాకు మా ఇంట్లో ఈ ఫ్రోజన్ సెక్షన్ చూసినప్పుడల్లా మా రూమ్మేట్స్లో ఒకళ్ళు అయితే బాగా గుర్తొస్తారు. మీ ఇంట్లో మీకు ఎవరు బాగా గుర్తొస్తారో వాళ్ళని కమెంట్ చేయండి గైస్. ఫ్రెష్ స్నాక్స్ కూడా పెట్టారు గైస్. బెండకాయతో ఏం చేస్తావు? సాంబారా? బెండకాయ సాంబారా? I love బెండకాయ and సాంబార్. ఓకే. You love? మాకు దొరకవమ్మా. దొరికినప్పుడు సాంబార్ చేయం, దొరకనప్పుడే సాంబార్ చేస్తాం. అదే మా స్పెషాలిటీ. అలా మాట్లాడుకుంటూ బిల్లింగ్ కౌంటర్ దాకా వచ్చేసి బిల్లింగ్ అయితే వేయించేసాము. తర్వాత వాల్మార్ట్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా నాకైతే ఫుల్ చలి ఎక్కువైపోయింది, నేను ఉండలేకపోయాను అసలు బయట. ఇంకా వాల్మార్ట్కి వెళ్ళిన తర్వాత నేను ఇది చూశాను, రింగ్ లైట్ విత్ స్టాండ్ అనమాట. ఇంకా నాకు ఇది నచ్చిందని నేను పట్టుకుంటే ఇంకా నవ్య నా కోసం కొనిపెట్టింది. నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది $30 పడింది. దానిలో చాలా కలర్స్ ఆఫ్ లైట్స్ కూడా ఉన్నాయి గైస్. నాకైతే బాగా నచ్చింది, యూస్ఫుల్ అనిపిస్తుంది. లైక్ ఎక్కువ రీల్స్ చేసే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇంకా అంతే, ఇంటికి వచ్చి దోశలు వేసుకుని తిని పడుకున్నాం.